నమస్తే దోస్తులు. ఇగో ఇవాళ ఒక పెళ్లి కాని పిల్లగాని కష్టాలు ఎట్లుంటాయో నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇది పెళ్లికి పోయినా, పేరంటానికి పోయినా, ఓని ఫంక్షన్లకు పోయినా, మెచ్యూర్ ఫంక్షన్లకు పోయినా, బర్త్డేలకు పోయినా, ఆఖరికి సాగు పోయినా అక్కడ కూడా వదులుతలే మమ్మల్ని. అందరు అడిగే కామన్ క్వశ్చన్, పిల్లగానికి పెళ్ళి అయిందా? ఎందుకురా మీకు? మీకు ఎందుకంట? మీరు ఏమన్నా పిల్లనిచ్చి పెళ్లి చేసేటోళ్ళ? ఎందుకురా మీకు 100 ఎంక్వైరీలు? నాకు అర్థం కాదు. పిల్లగానికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అంతస్తులు ఎన్ని ఉన్నాయి, పిల్లగాడు ఏం జాబ్ చేస్తాడు, పిల్లగాడు మంచోడేనా కాదా, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు. సరే చేస్తే చేస్తారు, ఈడేదన్నా పిల్లని చూస్తాడు కదా అని అనుకుంటాం కదా. లాస్ట్లో ఆడు ఏమంటాడు ఎరికేనా? మళ్ళా చూద్దాం తీయండి అని ఉంటే పిల్లని అంటాడు. ఎట్లా కనబడుతున్నాం రా మీ కంటికి మేము? ఎట్లా కనబడుతున్నామంట? మనుషులు లెక్క కొడతలే. కొంచెం అన్న మనస్సాక్షి ఉందరా మీకు? సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే అదేదో గ్రహాంతర వాసుల్ని చూసినట్టు చూస్తారేంద్రా లగ్గం కాదనగానే మమ్మల్ని? అదేదో గ్రహాంతర వాసుల్ని చూసినట్టు, అదేదో కుష్ఠరోగం ఉన్నోని చూసినట్టు చూస్తారేమ్రా? బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది దోస్తులు. మీరే పూరి లగ్గం కాకపోవడం మా తప్ప. ఏం చేయాలి? ఏమన్నాడు? खत्म, टाटा, गुड बाय, गया।